హాయ్ ఫ్రెండ్స్. సాయంత్రం అయితే పంటి కిందకేమైనా వేడివేడిగా కరకరలాడుతూ తినాలని చాలామంది కోరుకుంటారు. వాటిలో ప్రథమ స్థానంలో ఎక్కువ మంది ఇష్టపడే స్నాక్ ఐటెం వచ్చి సమోసా. దీనికే ఎక్కువ మంది ఓటు వేస్తారు. ఈ సమోసాల్లో చాలా రకాలున్నాయి. కేవలం ఈ సమోసాలు అమ్మి కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఈ సమోసాని చాలా తక్కువ ప్రదేశాల్లోనే అమ్మేవారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా ఈ సమోసా కనిపిస్తుంది. మరి మనం ఎక్కువగా తినే సమోసాలు ఏంటి? అలాగే సమోసా వల్ల ఆరోగ్యానికి ఏమైనా మేలు ఉందా? సమోసాలు ఎలాంటి ప్లేస్‌లో మనం తినకూడదు? అలా తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? అసలు సమోసా ఎక్కడ పుట్టింది? ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఎందుకంటే మనం ప్రతిరోజు తినే సమోసా గురించి ఆ మాత్రం తెలుసుకుంటే మంచిదేగా. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీరే చూస్తారు. అంతేకాకుండా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్నిచ్చి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ వీడియోని లైక్ చేస్తే అనేక మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిక టాపిక్లోకి వెళదాం. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఉండే చిట్టి సమోసాలు లేదా ఉల్లిపాయ సమోసాలు తిని చూడండి. ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదా. సమోసాలను చాలా మంది ఇష్టపడతారు. ఇష్టపడ్డంతోనే ఆపరు, వాటిని ప్రేమిస్తారు. కరకరలాడుతూ టేస్టీగా, కొద్దిగా స్పైసీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే సమోసాలంటే చెవి కోసుకునే వాళ్లే కోకొల్లలు. వేడివేడి సమోసా తింటే స్వర్గం కళ్ల ముందు కదలాడుతుంది అనడంలో అతిశయోక్తి కాదు. వేడివేడి మసాలా చాయ్తో క్రిస్పీ సమోసా తింటే అద్భుతంగా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే స్నాక్లో సమోసాదే నెంబర్ 1 ప్లేస్. ఇంతమంది మనసును దోచేసిన సమోసా ఏ రాష్ట్రానికి చెందింది? అసలు ఈ వంటకం ఎక్కడి నుంచి వచ్చింది అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ప్రతిరోజు లొట్టలేసుకుని తినే సమోసా ఇంతకీ మన దేశానిదేనా? కాదా? సమోసా భారతీయ వంటకమని అంటారు చాలామంది. కానీ సమోసా భారతీయ వంటకం కాదు అనేది వాస్తవం. సమోసాలు 10వ శతాబ్దం మధ్య ప్రాచ్యంలో మొదట తయారు చేసినట్లు అంటారు. సమోసా వంటకాన్ని మొదటిసారి అధికారికంగా ఇరానియన్ చరిత్రకారుడు అబుల్ ఫజల్ బేహకీ రాసిన తారిఖ్ ఈ బెహగీ రచనలో గుర్తించారు. ఆ కాలంలో సమోసాను సంభోసా అని పిలిచేవారు. సమోసాలు అప్పుడు చిన్న చిన్న పరిమాణంలో తయారు చేసేవారు. వాటి వల్ల చాలా సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే సౌలభ్యం ఉండేది. అలా స్నాక్స్గా సమోసాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రయాణాలు చేసేటప్పుడు సమోసాలు వెంట తీసుకెళ్లడం, ప్రయాణాలు చేస్తున్నప్పుడు సమోసాలు అమ్ముతుండడం కూడా మనకు తెలిసిందే. మనం అనుకుంటున్నాము ఈ రోజుల్లో చాలా రకాల సమోసాలు మనం తయారు చేసుకోగలుగుతున్నాము అని. నిజానికి 14వ శతాబ్దంలో కూడా సమోసాలు మాంసం, వాల్నట్లు, పిస్తా, బాదం, మసాలా దినుసులతో కలిసి తయారు చేసేవారని ఇబ్ను బటుటా పేర్కొన్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో రాజవిందు భాగంలో సమోసాలు వడ్డించినట్లు బబూటా తెలిపారు. మొఘల్ రాజవంశంలో ఇన్ అక్బరీ సన్బుసా అని పిలిచే సమోసాల గురించి మొఘల్ రాజవంశ చరిత్రలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రోజుల్లో మనం బ్రెడ్ సమోసా అని, ఆలు సమోసా అని, ఆనియన్ సమోసా అని, మొక్కజొన్న సమోసా అని, ఇక నాన్ వెజ్ సమోసాలైతే బోలెడు రకాలుంటాయి. చూశారు కదా సమోసా యొక్క చరిత్ర, అలాగే వెరైటీలు. మరిప్పుడు సమోసాలు ఎటువంటివి తీసుకుంటే మనకు ఆరోగ్యం, ఎలాంటి సమోసాలు మనం తినకూడదు, ఎటువంటి ప్రదేశాల్లో సమోసాలను తినకూడదు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మామూలుగా సాయంత్రం అయితే ఎవ్వరు ఎన్ని చెప్పినా, డాక్టర్లు ఎంతగా మొత్తుకున్నా బండి దగ్గరికే మన కాళ్ళు వెళ్ళిపోతాయి. ఆ బండి దగ్గర వేడివేడిగా వేసే సమోసాలైనా, పకోడీలైనా, బజ్జీలైనా ఎవరికి నచ్చింది వారు లాగించేస్తూ ఉంటారు. వాటి తయారీ విధానం ఎంత ఘోరంగా ఉన్నా సరే తెలిసి కూడా వాటిని పట్టించుకోకుండా చక్కగా తింటూ ఉంటారు. ఆ ఆయిల్ ఎన్నిసార్లు వాడారో. అసలా సమోసాలు గోధుమ పిండితోనే చేస్తున్నారా లేక మైదా వాడుతున్నారా? ఎప్పటి కాయగూరలో కలిపి సమోసాలో స్టఫింగ్ పెడుతున్నారా? అలాగే నాన్ వెజ్ సమోసాల విషయానికి వస్తే అవి ఎప్పటి నాన్ వెజ్, అంటే ఎన్ని రోజుల క్రితంవి అని ఎవ్వరూ ఆలోచించరు. అలా ఆలోచిస్తే అస్సలు తినలేరు కూడా. మరైతే మనం ప్రతిరోజు ఎంతో ఇష్టంగా తినేస్తూ ఉంటాం కదా. పరిమితికి మించి తింటే ఏదైనా అనర్థమే. కాబట్టి పరిమితిగా తినండి, అంటే తక్కువగానే తినమని. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే
మీరు ప్రయాణాలు చేసేటప్పుడు బయట ఎక్కడా కూడా ఇటువంటి ఫుడ్స్ తినొద్దు. మీరు రెగ్యులర్‌గా ఒక చోట తింటూ ఉంటారు కదా! ప్రతిరోజు అలాంటి చోట మీకు నమ్మకం ఉంటుంది. వీళ్ళు బాగా చేస్తారు. వీళ్ళు మంచి ఫుడ్ ఐటెమ్స్ వాడతారు. అలాగే ఫ్రెష్ అయిన కాయగూరలు గాని, మంచి ఆయిల్ గాని వాడతారు అని నమ్మకం మీకున్న చోట తింటూ ఉంటారు కదా! అలాంటి చోట తింటే ఇబ్బందేమీ ఉండదు. ప్రయాణాలు చేసేటప్పుడు బస్టాండుల్లో, రైల్వే స్టేషన్‌లో, ముఖ్యంగా రైళ్లలో మాత్రం ఈ సమోసాలు అందరినీ తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇక సమోసాలు కొనే వరకు వాళ్ళు యుద్ధమే చేస్తారు. మరైతే రైళ్లలో అమ్మే ఎటువంటి ఆహార పదార్థాలైనా సరే అస్సలు తినకూడదనే చాలామంది చెబుతారు. నిజానికి తినకూడదు కూడా. మసిపూసి మారేడుకాయ చేసినట్టుగానే ఉంటాయి ఆ వంటలు. టీ గాని, కాఫీ గాని మీరెప్పుడైనా చూసారా? వేడి నీళ్లలా ఉంటాయి. అంతే. రేటు మాత్రం ఎక్కడా తగ్గరు. ఇక సమోసాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాళ్ళు సమోసాలు వండే తీరు గుర్తు చేసుకుంటే ఎవ్వరూ సమోసాలు తినరుగాక తినరు. ఇలా అన్నీ పట్టించుకుంటూ పోతే ఏమీ తినలేము అని అంటారా? అయితే రీసెంట్‌గా ఈ సమోసా గురించి ఒక విషయం జరిగింది. దానిపై ఓ లుక్కేయండి. దానాపూర్ నుండి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్లో ఈ సంఘటన జరిగింది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ బాగా రద్దీగా ఉంది. చిరుతిళ్లమ్మే వాళ్ల గోలతో మోత మోగిపోతున్నాయి కంపార్ట్మెంట్లు. సరిగ్గా ఈ టైంలోనే సమోసాలు తీసుకొచ్చాడు ఒకతను. రైల్వే క్యాంటీన్లో తయారు చేసిన సమోసాలు అంటూ అందరికీ అంటగట్టాడు. నాగపూర్ వెళ్తున్న ఇద్దరు యువకులు సమోసాలు కొనుక్కున్నారు. తిందామని నోట్లో పెట్టుకుంటే టేస్ట్ ఏదో డిఫరెంట్‌గా అనిపించింది. ఇక తినడం ఆపేసి సమోసాని ఓపెన్ చేసి చూస్తే షాక్ అయ్యారు. ఆలూ సమోసా అన్నాడు కదా! అందులో ఆలూ లేదు, ఉల్లిపాయలు లేవు. ఎటువంటి కర్రీ స్టఫింగ్ వాడనే లేదు. మరి సమోసా ఎలా చేశారా అనుకుంటున్నారా? ఆ సమోసాల్లో స్టఫింగ్ పెట్టింది ఏంటో తెలుసా? పాడైపోయిన అన్నాన్ని ఆ సమోసాల్లో పెట్టి వేయించి అమ్ముతున్నారు. ఆ యువకులు ఊరుకుంటారా? ఒక పెద్ద గొడవే చేశారు. విషయం తెలుసుకున్న రైల్వే క్యాంటీన్ అధికారి అక్కడికి వచ్చి గొడవను సర్దుబాటు చేసి క్షమాపణ చెప్పారు. గొడవ అంతటితో అయిపోయింది అనుకున్నారు అందరూ. అందరూ ఎవరి స్టేషన్ వచ్చాక వాళ్ళు దిగిపోయి వెళ్లిపోయారు. అయితే ఈ తతంగాన్నంతా అక్కడే పక్కనే ఉన్న ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో సమోసాకు సంబంధించిన ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈసారి ఎప్పుడైనా రైళ్లలో గాని, బస్సుల్లో గాని సమోసాలు తింటారా? అస్సలు తినకండి ఫ్రెండ్స్. మీకింకో విషయం తెలుసా? ఈ యువకులు అందులో ఏముందో తీసి అదంతా చెక్ చేశారు కాబట్టి ఈ సమోసాల గురించి ఇంత రచ్చ జరిగింది. నిజానికి వాళ్ళు అమ్ముకుని దిగిపోతారు ఎక్కడో చోట. మనము మన స్టేజ్ వచ్చిన తర్వాత దిగి వెళ్ళిపోతాం. వాళ్ళు మళ్ళీ మనకు కనిపించరు, మనం వాళ్ళకి మళ్ళీ కనిపించం. ఇదే ధైర్యంతోనే వాళ్ళు రకరకాల మోసాలకు పాల్పడి ఇష్టం వచ్చిన కుళ్ళిపోయిన ఆహార పదార్థాలతో ఇలా సమోసాలను రకరకాలుగా వండి మనకి అంటగలుపుతూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి సమోసాల జోలికి వెళ్ళకండి. సమోసా తినడం మంచిది కాదు అని నేను చెప్పడం లేదు. మీకు నచ్చిన చోట, మీకిష్టమైన చోట, మీకు నమ్మకం ఉన్న చోట సమోసా తినొచ్చు. కానీ ప్రత్యేకించి ప్రయాణంలో రైల్వే స్టేషన్లో గాని, బస్ స్టేషన్లో గాని మరెక్కడైనా శుభ్రత లేని చోట ఇటువంటి బండ్లు గనక కనిపిస్తే అలాంటి చోట ఎప్పుడూ తినకండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు బాగా పరిచయస్తులైన ఆ బండి వాళ్ళు ఉంటారు కదా! ప్రతిరోజు మీరు తింటుంటారే, అలాంటి చోట తింటేనే మంచిది. రేపొద్దున ఏదైనా జరిగితే వాళ్ళని అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా, హైజీన్‌గా ఉండే చోట మీరు సమోసాలు గాని, మీకు నచ్చిన ఐటెమ్స్ కానీ తినొచ్చు. ఈ రోజుల్లో మంచి, చెడు ఏముంది చెప్పండి? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ సమోసాలు అమ్మే వాళ్ళకు కూడా పిల్లా పాపలు ఉంటారు. వాళ్ళ కోసం వీళ్ళు ఎన్నో మోసాలకు తెగబడుతూ ఉంటారు. మరి మనకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా! వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళు మోసాలకు దిగితే మన ఫ్యామిలీని ఆ మోసాల బారి నుండి కాపాడుకోవడం మన బాధ్యత. ఏమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే సమోసా గురించి మీకింకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.